అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరైన లోటు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడో లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్ట్ అని అనేవాళ్ళు. అదే ఇదే అని చెప్పేవాళ్ళు. అట్లా ఎన్నో సందర్భాలు. వారు మాకు అందించారండి. వారి ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను. Today we are all unable to digest his death. Anyway, he has done extremely well for the welfare of the people, and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest, and also I pray God to console their family members. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజు మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూర మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించిన ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని Thank you.